మొత్తానికి 2 ఎకరాలకు రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. సుమారు 1000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. దగ్గర ఈ రోజు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు వ్యవసాయ శాఖకు చెప్పేసిండట. ఈరోజు 15వ తారీఖు బుధవారం 2 ఎకరాలకు సుమారు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. 5 ఎకరాల లోపు రైతు భరోసా ఈ నెల 22వ తారీఖు అకౌంట్లో వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. మన ఛానల్లో మాత్రమే కాదు, వేరే ఛానల్లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు యూట్యూబ్ పోయి రైతు భరోసా అని కొట్టుని 10 టీవీలో తర్వాత అనేకమైనటువంటి ఛానళ్ళలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న కొంతమంది కామెంట్లు పెట్టినట్టు మా సుధీర్ ఇప్పుడు చదివి వినిపిస్తున్నాడు, నీకు ఒక్కనికే తెలుసా, నీకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండా, నీకు ఎట్లా తెలుసా అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. సరే, ఆ కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. కానీ మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు రైతు భరోసా ఎకరానికన్నా వచ్చింది. మనం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి, రేవంత్ రెడ్డిని కడిగి పారేస్తున్నాం కాబట్టి ఆ ఎకరానికన్నా రైతు భరోసా ఇచ్చిండు. మన లాంటి వాళ్ళు మాట్లాడకపోతే, నా లాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఈరోజు రైతు భరోసాని మర్చిపోయేటటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అసలు రైతు భరోసాని మొత్తం రద్దు చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే టిప్పుకు 18,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి. ఈ 18,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేసరికి మనకి ఇబ్బంది అవుతుంది. అయితే రైతు భరోసా ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి మిగతా పథకాలు ఇవ్వలేకపోతున్నట. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు 6 నెలలకు, మళ్ళీ 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు కదా, అంటే దగ్గర 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 12 నెలలకు ఇస్తున్నాడు, 2 పంటలు కలిపి. సో 18,000 కోట్ల రూపాయలు పెద్ద భారం అవుతున్నాడు రేవంత్ రెడ్డికి, పెద్ద అమౌంట్ కదా. ఈ పెద్ద అమౌంట్ ఇచ్చేసరికి మిగతా అన్ని ఇవ్వలేకపోతున్నాం. మహిళలకు 2,500 9,000 కోట్లగానే అడ్జస్ట్ చేయవచ్చట. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానడు కదా, అట్లియడట. సంవత్సరానికి ఒకసారి మహిళలకు 12,000 అంటే 2,500 రూపాయలు ఇస్తారట. లేకపోతే 6 నెలలకు ఒకసారి రైతు భరోసా లెక్కనే 2,500 రూపాయలు మహిళలకు డబ్బులు ఇస్తారట. అట్లా డబ్బులు ఇవ్వాలంటే రైతు భరోసాను కడిగే సిద్ధం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే మహిళలు కూడా చాలా మంది కోప్పడుతున్నారు. 2,500 అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం అన్నారు, ఏమైంది సార్ అని చెప్పి మహిళలు చాలా మంది ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసాని మొత్తం క్లోజ్ చేసి మహిళలకు 2,500 రూపాయలు, 4,000 రూపాయల పెన్షను, అంటే రైతు భరోసాను తీసేసి ఇవన్నీ కూడా చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. కాబట్టి నాలాంటి వాళ్ళు రైతు భరోసా ఖచ్చితంగా రైతులకు ఇవ్వాల్సిందే, రైతులకు రైతు భరోసా రావాల్సిందే అని ప్రశ్నిస్తున్నారు. నాలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆయనతో రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి. అది కూడా రేవంత్ అన్న దాదాపు 1000 కోట్ల రూపాయలు 14 లక్షల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి ఈరోజు చెప్పిండట, అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దగ్గర నాకున్నటువంటి సోర్స్ ప్రకారం అయితే ఈరోజు 70% రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు కనుక 2 ఎకరాలకు రైతు భరోసా రాకపోతే ఏప్రిల్ 22వ తారీఖు అంటే బుధవారం రోజు, ఇలా 15 కదా, ఇదే నెలలో 22వ తారీఖు రైతు భరోసా రైతుల అకౌంట్లో పడతాయి పక్కా, షూరిగా, డ్యామ్ షూర్. ఎందుకంటే నేను పోయినసారి కూడా చెప్పిన, పోయినసారి కూడా 22వ తారీఖే అట్లా ఇచ్చిండు, ఆదివారం రోజు. ఇప్పుడు కూడా 22వ తారీఖే. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తారీఖు పక్కా ఇస్తాడు. ఒకవేళ ఇవాళ రాకపోతే ఆల్రెడీ రేవంత్ అని అందరికి చెప్పేసిందట, రైతు భరోసా డబ్బులు విడుదల చేయాల్సిందే, 1000 కోట్ల రూపాయలు 2 ఎకరాలకు డబ్బులు ఇచ్చేయండి, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేయండి అని చెప్పి రేవంత్ అని చెప్పేసిందట. సో వ్యవసాయ శాఖ కూడా రెడీగా ఉన్నారు, ఆర్థిక శాఖ కూడా డబ్బులు సిద్ధం చేసిరు. మ్యాక్సిమం ఈరోజు 4 గంటల లోపు లేకపోతే 5 గంటల లోపు సాయంత్రం అట్లా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 14 లక్షల మంది రైతులకు షెడ్యూల్ చేసి పెట్టిరట. ఒకవేళ ఈ రోజు కనుక రైతు భరోసా పడకపోతే 3,500 కోట్ల రూపాయలు ఒకేసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. అది కూడా 22వ తారీఖు. చాలా క్లియర్గా మీకు చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది కామెంట్లు పెడుతున్నారట, నీకేట తెలుసు నాకేట తెలుసు అని చెప్పి. నేను తెలుసుకుంటా, నేను ఎట్లన్నా తెలుసుకుంటా. నాకు సోర్స్ ఉంటుంది, నాకు చెప్పేటోళ్ళు ఉంటారు, నేను వాళ్ళ త్రూ తెలుసుకుంటా. వేరే ఛానళ్ళతో నాకు సంబంధం లేదు. నేనైతే రైతుల సమస్యలపైన పక్కా మాట్లాడదు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, మొత్తానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా ఇచ్చింది. అది కూడా ఎకరానికి. అంటే దగ్గర ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఇంత కాదన్నా కూడా 36 లక్షల మంది రైతులు ఉంటారు. ఇప్పుడు 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు 48 లక్షల మంది రైతులు ఉంటారు. అంటే దగ్గర ఎకరానికి కంప్లీట్ అయింది. ఇంకొక 10 నుండి 14 లక్షల మంది రైతులు 2 ఎకరాలకు ఉంటారు.
ఇక మిగిలినటువంటి 5 లక్షల అంటే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు దగ్గర దగ్గర మన తెలంగాణలో 80% వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 2 ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళను సన్నకారు రైతులు, చిన్నకారు రైతులను పిలుస్తాం. 5-6 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళని పర్లేదు, ఆసామి భూసామి కొంత కౌలుకిచ్చుకోనన్నా బతుకుతాడు, లేకపోతే వ్యవసాయం పంట పండిస్తే కూడా పంట బాగానే పోతుంది, ఏమి ఇబ్బంది లేదని అనుకుంటాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మ్యాక్సిమం 5 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తారట.